వీళ్ళకి దొరికిపోతావు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? దొరికిపోతావు. అయ్యో ఓ ఇక్కడున్నారా? ఒకసారి బయటికి రా. ఓ నీలమ్మాయి, నీలమ్మాయి ఒకసారి బయటికి రా చెప్తాను. మే పెద్దయ్య నై మే నీలు. నీలమ్మాయి ఒకసారి బయటికి రా, ఒక మాట చెప్పిపోతాను. అదే ఏంటో చెప్పు, వినిపిస్తుంది. అబ్బా బయటికి రా చెప్తాను. నేను స్నానం చేస్తున్నాను. నాకు వినపడుతుంది, చెప్పు పర్వాలేదు. ఈ ముచ్చట ఇట్టే చెప్పేది కాదు. పెద్ద ఏడున్నాడు, ఆయనతో అయినా చెప్తా. మామాజీ, మామాజీ, మామాజీ ఎక్కడున్నారండి పెద్దయ్యా? బయటకు వచ్చేసరికి గంట పడుతుంది పార్వతి. గంట అవుతుందా? తొందరగా రండి. అమ్మాయి దయ్యం కాదమ్మా, దయ్యం కాదు. నేను భువనేశ్వర్ని, మీ పెద్దయ్యని. అయ్యో మీరా పెద్దయ్యా? అట్ట దుప్పటి కప్పుకున్నారేటి? అయ్యో అయ్యో వణికిపోతున్నారు, ఏమైనది? నాకు బాగా చలి జ్వరం అమ్మాయి. ఉత్తర భారతం వస్తే చిత్తైపోయే చలుంటుందని తెలియక ఇలా అయిపోయాను. చీపురు అంటే తనతో మాట్లాడుతుందేంటి? తలపై విగ్గు లేదు, మూతి మీద మీసం లేదు. అయ్యో దేవుడా, ఎలా మేనేజ్ చేస్తుంది? మా పెద్దబాబు గారి దగ్గర రండి, మందులెత్తారు. వద్దమ్మా, అసలే వేడి మీద ఉన్నాడు. ఏడి మీద ఉన్నారా? లేదే, చల్లగానే ఉన్నారు. ముందు చెమటలు పట్టి ఇప్పుడు చల్లబడుంటాడు. నీ జుట్టు కూడా చెదిరిపోలేదే. ఏటో చలి జ్వరానికి వాతం వచ్చిందో ఏటో. ఏం మాట్లాడుతున్నారు పెద్దయ్య? ఆస్పత్రికైనా పోయేటోళ్ళం కదా. నువ్వు పోతే జ్వరం పోతుంది. ఏంటి? నువ్వు వెళ్ళిపోమ్మా, పడుకుంటే తెల్లారి తగ్గిపోతుంది. వయసు మళ్ళిన వాళ్ళకి ఇవన్నీ మామూలే. ఏ నీళ్ళు తాగండి పెద్దయ్య, కొంచెం జీలకర్ర వేసుకుని తాగండి. అలాగే వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు, వెళ్ళమ్మా. అసలు విషయం చెప్పండి, ఎట్ట పోతాను పెద్దయ్య? ఏంటో చెప్పమ్మా, అది కూడా బాత్రూంలో ఎంతసేపు అని ఉంటుంది? మీ కోడల్ని కూడా రమ్మనండి, ఇద్దరు గాని. ఈ చీపురింటికి బ్రెయిన్ లేదు, ఎప్పుడేం మాట్లాడాలో తెలియక ఇరికించేస్తుంది. కర్మ కర్మ. కోడలి పిల్ల స్నానానికి వెళ్ళిందంటే చాలా టైం తీసుకుంటుంది. సగం సబ్బు అరిగితే గాని బయటికి రాదు. విషయం ఏంటో చెప్పు, పర్లేదు. అదే పెద్దయ్య, మీ అబ్బాయి ఆగ్రా వైపు వెళ్ళినాడని చెప్పినారు కదా. రేపు నాన్న మా పెద్దబాబు గారు ఆగ్రా పోతున్నాం. మిమ్మల్ని కూడా ఎంట తీసుకుపోతే బాగుంటుందని చెప్తున్నాను. దేవా అన్నాడా? మా పెద్దబాబు గారిని అట్టా పిలుస్తారని మీకెట్టా తెలుసు పెద్దయ్య? ఈ ఆంటీ ఈ చీపురంటిని చంపేసి నేను హైదరాబాద్ వెళ్ళడం మంచిది. అది అది మీ బాబు గారి పేరు దేవేంద్ర కదా. మీ సార్ని దేవా అని ముద్దుగా అన్నా. అందరూ అలా పిలుస్తారని నిజంగా నాకు తెలియదు బేటీ. అట్టగా మా పెద్దబాబు గారు మిమ్మల్ని కూడా ఆగ్రా తీసుకుని వెళ్దాము అన్నారు. పొద్దున్నే బయలుదేరాలా. బేగ పడుకోండి. మంచిది పార్వతి, మా కోడలికి చెప్తాను నేను.
ఇక నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. అట్టగే. పెద్దయ్య, ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. టాబ్లెట్లు వేసుకుని పడుకోండి. నేను పడుకుంటామా, నువ్వు వెళ్ళు, వెళ్ళమ్మా. నువ్వు వెళ్ళమ్మా తల్లి, నేను పడుకుంటాను. అమ్మా, అమ్మయ్యా. నీలాంబరి, అది వెళ్ళిపోయింది, బయటికి రా. చెప్తాను పని. కొంచెం కూడా బుద్ధి లేదు. అడ్డంగా దొరికిపోయి వాళ్ళని తెలుసా? బుద్ధొచ్చింది. పడుకునేటప్పుడు కూడా బిగ్గు మీసాలు పెట్టుకుని పడుకోవాలని తెలిసింది. మొత్తానికి మనల్ని దేవాని ఆగ్రకి తీసుకెళ్తున్నాడన్నమాట. దీని అమాయకత్వానికి సరస సల్లాపానికి ఫ్లాట్ అయి ఉంటాడు పెద్దబాబు. ఓకే అనుంటాడు, కానీ దాన్ని చూస్తే క్యాసెట్ ఏం తిరిగినట్లేదే. జరగలేదులే. పెద్దబాబు పద్ధతి కలవాడు. ఏదైనా సరే పెళ్ళయ్యాకే అనుకునేవాడు. ధర్మరాజును అనుమానిస్తే కన్న తల్లి అఖిలాండేశ్వరక్కని అవమానించినట్టే. నాకు కొన్ని సందేహాలు, నా మనసులో ఉన్న భావాలు బయటికి రావాలంటే 24 గంటల టైం కావాలి. పెద్దబాబు, ఈ శుభలేఖలో నీ పేరు రాయించాను. నీ పక్కన ఉండే పేరు ఎవరు అనేది రేపు తెలుస్తుంది. అప్పుడు నీ పెళ్లి వైభవంగా మొదలవుతుంది. అమ్మా ఏంటి, అమ్మా ఏంటి అలా పిలుస్తూనే నాకే ఎసరు పెట్టాలనుకుంటున్నావా? ఒక పని మనిషి ఇచ్చిన బొమ్మని ఇంత భద్రంగా దాచుకున్నావు కదా పెద్దబాబు. మరి నీ గుండెల్లో దాచుకున్న అమ్మ ఎవరో మా కళ్ళ ముందుకి తీసుకురావడంలో ఎందుకు ఆలస్యం చేశావు నాన్నా? అఖిల, ఏం చేస్తున్నావు అఖిల? ఏం లేదండి,
పెద్ద బాబుని చేసుకోబోయే అమ్మాయి. అరే ఎక్కిళ్ళొస్తున్నాయా నీకు? ఇక్కడ వాటర్ బాటిల్ కూడా ఎవరు పెట్టలేదేంటి? వద్దండి. అలాంటవేంటి అఖిలా? వాటర్ వద్దంటావేంటి అఖిలా? నేను తీసుకొచ్చాను, తాగు. తాగు అఖిలా. నో. నా పెద్ద కోడలెవరో తెలిసేదాకా పచ్చి మంచినీళ్ళు కూడా తాగనని మొక్కుకున్నాను. నువ్వు కూడా ఇలా చేస్తే ఎలా అఖిలా? రేపు సాయంత్రానికల్లా అమ్మాయి ఎవరనేది సర్కార్జీ చెప్తారు కదా. ఊహా చిత్రాన్ని చూపిస్తానని చెప్పినా వినకపోతే ఎలా అఖిలా? మొండితనం అనుకోండి, దీక్ష అనుకోండి. పెదబాబు జీవితంలోకి రాబోయే అమ్మాయి కోసం ఉపవాసం చేశాననుకోండి. నాకే వద్దు, తగ్గిపోతుంది. ఎక్కడ తగ్గుతున్నాయి? ఎక్కడ ఎక్కువ అవుతున్నాయి చూడు. తాగకిలా. హలో, చెప్పండి. ఏంటి రియల్లీ? అఖిల పెద్ద కోళ్ళెవరో తెలిసిపోయిందా? అఖిల విన్నావా? సునందా, 1 సెకండ్ అఖిల. చెప్పండి, వింటున్నాను. అశోక్ సర్కార్జీ బొమ్మ గీశారా? థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాలింగ్. నా కోడలు, నా పెద్ద కోడలు ఎవరో తెలిసిపోయిందా? ఏమండి, వెళ్దామండి, వెంటనే వెళ్దాం. వెంటనే ఆయన కలుద్దాం, పదండి. వెళ్దాం అఖిల. అఖిల, అబద్ధం చెప్పాను అఖిల. నీ ఎక్కిళ్ళని ఆపడం కోసం నాకొచ్చిన ఆఫీస్ కాల్ని ఇలా మాట్లాడాను. సారీ అఖిల. రేపైనా సర్కార్జీ చెప్పే నిజం ఇప్పుడు సునంద చెప్పిన అబద్ధమే కదా అఖిల? ఏమోనండి, మన పెద్ద కోడల విషయంలో ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. రేపు మాత్రం అలా జరగదు అఖిల. నీ పెద్ద కోడలు నీ కళ్ళ ముందుకు రాకపోతే నన్ను అడుగు. నిన్నే అడుగుతాను. నా పెద్ద కోడల్ని నువ్వే చూపించాలి. తప్పకుండా. డోంట్ వరీ అఖిల, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. We need one more room. సారీ సార్, వి అలాటెడ్ 2 rooms ఫర్ యూ. తెలుగు వాళ్ళన్న అభిమానంతో మీకు రూమ్స్ అడ్జస్ట్ చేయగలిగాను. మాకు రూమ్ దొరకకపోతే వేరే హోటల్కి వెళ్తానులే బాబు. ఇంకో రూమ్ అడ్జస్ట్ చేయగలరా ప్లీజ్?
ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, సాయంత్రానికి అయితే చెప్పగలం. అప్పటి వరకు మీరే అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్రైట్. మీరేం కంగారు పడకండి పెద్దబాబు గారు, నా గదిలోనే ముగ్గురం ఉంటాంలే. ఏమంటారు పెద్దయ్య? ఐడియా బాగుంది గానీ మీరు మనసు పెద్దగా చేసుకున్నారు, మాకు ఇష్టమే. మామాజీ ఓకే అనండి. ఓకే ఓకే. మీ ముగ్గురు ఒక రూమ్లో ఉంటే కష్టమవుతుంది. అంకుల్, మీరు నా రూమ్కి వచ్చేయండి. బాబు ఎల్లండి పెద్దయ్య. కావాలంటే మీ రూమ్ కి నీళ్ళు వస్తుంది, నేను మాత్రం రాను. ఏం మాట్లాడుతున్నావు? అంకుల్, టెన్షన్లో మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఆర్ యు ఓకే? ఎస్ ఎస్ ఓకే ఓకే డన్. నేను వస్తాను, మీరు వెళ్ళండి బాబు. బుద్ధి లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు చిప్రా అంటే. ఇద్దరు ఒకే బెడ్రూమ్ లో ఉంటే ఛాన్స్ వస్తుందని అలా అన్నాను. ఈ రూమ్ లో కాదు, దేవ గుండెల్లో రూమ్ సంపాదించాలి. పార్వతి గదిలో ఉంటావు కదా, నీ బుర్ర ఉపయోగించు. ఫోన్ దగ్గర పెట్టుకో, సిచ్యుయేషన్ చూసి కాల్ చేస్తాను. జాగ్రత్తగా ఉండండి. దేవాకి దొరికితే దేవుడికి దొరికినట్టే. పద. సరే పద. ఒక్క నిమిషం పెద్ద బాబు. ఏమన్నారు? అది అది మీ పార్వతి మిమ్మల్ని పెద్దబాబు అని పిలుస్తుంది కదా బాబు, అందుకే నేను కూడా అలాగే అన్నాను. తప్పులేదు కదా? మీరంటే తప్పులేదు, మా పిన్ని అన్నట్టు అనిపించింది. బాబు అన్నది చాలు. పిన్ని అన్నట్టే ఏంటి పెద్దబాబు, మీ పిన్ని అన్నది. నా నోటిని కంట్రోల్ చేసుకోవాలి. ఏంటి అలా చూస్తున్నారు? ఫ్రెష్ అప్ అవరా? నేను ముందెళ్తాను, మీరు బటన్స్ వేసుకోండి. మీరు చాలా కామెడీ పర్సన్ అంకుల్, ఎవరికి అర్థం కారు. సరే మీరు వెళ్ళరండి. ఈ చార్లీ చాప్లిన్ గెటప్ వేయడం చాలా కష్టం రా బాబు. పెద్దబాబుకి దొరికిపోయింటే నా కోటు చిరిగిపోయేది. ఈ నీలాంబరి ఏం చేస్తుందో ఏంటో. ఆంటీ, ఏం చేస్తుంది అది? వాష్రూమ్లో ఉంది. దాన్ని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఇక్కడ నేను బుర్ర గోక్కుంటున్నాను. విక్ తీసేసావా? లేదు, మీసం తీసేశాను. దేవచ్చిస్తే ఎలా అంటే? నేను కూడా బాత్రూంలో ఉన్నానులే. అయినా పెదబాబు నన్ను గుర్తుపట్టలేకపోతున్నాడు. స్కూల్ డేస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా అవార్డు వచ్చింది. ఇప్పుడు ఆస్కార్ వచ్చేదే. సినిమాల్లో నేను గాని యాక్ట్ చేసుంటే. డబ్బా కొట్టుకోకుండా పంచుడు. చేయడానికి ఏమీ లేదు. నీలమ్మా, నువ్వు కూడా మొహం కడుకోవాల్సింది. ఆంటీతో మాట్లాడుతున్నాను. ఆంటీ అంటే ఓ పెద్దయ్య గారి భార్యనా? అవును పార్వతి. హలో ఆంటీ, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. అర్థమైందిలే, ఉంటా. అయ్యో, నా మీసాలు కొట్టుకుపోయిన నీళ్ళల్లో. అయ్యో అయ్యో, ఇప్పుడు నేనేం చేయాలి? అంకుల్ అయిందా? అయ్యో, నా పని అయిపోయింది. ఇప్పుడు ఎలా?
బయటికొస్తే బుక్ అయిపోతాను. పెద్దబాబు గుర్తుపట్టేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో, ఫోన్ చేయాలి. హలో అంకుల్, ఫోన్ చేశారు? క్యా బాత్ హై జీ? బాత్రూంలో మీసం గయే.